మీరేమీ దిగులు పడకండి బాబు గారు. ఆ 7 కొండలు వాడి దయ వల్ల అమ్మగారు సుఖంగా ప్రసవిస్తుంది. డాక్టర్లు నర్సులే కాకుండా అమ్మగారికి ధైర్యం చెప్పడానికి నా భార్య కూడా ఉంది బాబు. భీమన్నా, అనుక్షణం నా భార్యను కాపాడడానికి నీ భార్య సావిత్రిని, నన్ను చూసుకోవడానికి నిన్ను ఆ భగవంతుడే పంపించినట్టున్నాడయ్యా. బాబు గారు, అమ్మగారికి మగబిడ్డ పుట్టాడు. కానీ అమ్మగారి పరిస్థితి చాలా ప్రమాదకరం. సావిత్రి, నేను వెళ్ళిపోతున్నాను. నా బిడ్డకి అమ్మ అనే పిలుపు, అమ్మ ప్రేమ లేకుండా చేయాలని ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్తున్నాడు. కానీ అది జరగటానికి వీల్లేదు. అందుకే నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను. వీడికి తల్లి లేని లోటు లేకుండా నువ్వే కన్న తల్లివిగా ఉంటూ అమ్మా అనే మాటకి అర్థం తెలియచేయాలి సావిత్రి. అలాగే అమ్మగారు, మీ ఉప్పు తినే మనిషిని నీ మాట నెరవేర్చి తీరుతాను. నా బిడ్డ రాము కంటే ఎక్కువగా నా ప్రాణానికి ప్రాణంగా మీ బిడ్డను రాజాలా పెంచుతాను. చాలు సావిత్రి, నాకది చాలు. నేను తృప్తిగా వెళ్ళిపోతాను. గౌరమ్మ, అమ్మా, రాముకు బుడ్డిపాలు పట్టించు. అదేమిటమ్మగారు, కన్నబిడ్డకు బుడ్డిపాలు, పెంపుడు బిడ్డకు మీ పాలునా? గౌరమ్మ, నేను కన్నబిడ్డ కన్నా ఈ పసివాడే నాకెక్కువ. ఎందుకంటే నా మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో ఒక తల్లి నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయిన పసివాడమ్మా వీడు. వీడికి తల్లి లేని లోటు తెలియకుండా పెంచడం నా బాధ్యత. అందుకే జమీందారు బాబు వీడిని తన దగ్గర కాకుండా నా ఇంట్లో నా దగ్గర ఉంచారు. గౌరమ్మ, అమ్మగారు, ఏమిటండి ఈ దెబ్బలు కట్లు? ఇవాళ మళ్ళీ అయ్యగారి మీద హత్యా ప్రయత్నం జరిగింది సావిత్రి. మీరు అడ్డుపడ్డారు, దెబ్బలు తిన్నారు. ఇలా అస్తమానం మీ ప్రాణాల మీదకు తెచ్చుకునే బదులు ఆయన తమ్ముడు భుజంగరావుని పోలీసులు పట్టించకూడదు? సావిత్రి, ఈ భుజంగరావే ఇదంతా చేస్తున్నట్లు సాక్ష్యం ఆధారం లేదు కనుక మనం రిపోర్ట్ ఇచ్చినా ఫలితం ఉండదు. అలాగని ప్రతిసారి ఆయన రక్షించడానికి మీరు అడ్డుపడుతున్నారు. నీకేదన్నా జరిగితే? సావిత్రి, అయ్యగారి కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా నాకు ఆనందమే సావిత్రి. ఎందుకో తెలుసా, మన రాము పేరు తెలియని జబ్బులో పడి చనిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇక్కడి డాక్టర్లు ఏమన్నారో తెలుసా? ఏమీ లాభం లేదన్నారు. అప్పుడు వేలకు వేలు ఖర్చు చేసి విదేశాల నుండి మందులు తెప్పించి మన రాముని రక్షించారు ఆ జమీందారు బాబు. ఆ సంగతి నీకు తెలుసుగా. సొంత మనిషికి కూడా అంత సహాయం చేయని ఈ రోజుల్లో అలా సహాయపడి మన వంశాన్ని నిలబెట్టిన ఆ దేవుడు జమీందారు గారు. సావిత్రి, ఆయన కోసం నేను ఏమి చేసినా ఎంత చేసినా ఆయన రుణం తీరదు. ఏమన్నా ఏమిటి ఆ మాటలు? నేను చేసిన డబ్బు సహాయం కంటే మీరు చేసిన సేవ ఎంతో విలువైనది. నీతోనూ మీ ఆవిడతోనూ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకున్నాను, అందుకని నేనే వచ్చాను.
ఏమిటది బాబు గారు? ఈ రోజున లాయర్ గారితో మాట్లాడి నా ఆస్తిపాస్తులన్నిటికీ సావిత్రిని ట్రస్టీగా నియమించాను. ఏమిటి బాబు గారు? నన్నా? అవునమ్మా, కోట్ల ఆస్తి గల నా జీవితం కత్తి మీద సాముల. ఏ క్షణానికి ఏ ప్రమాదమైనా రాదు. ఒకవేళ అలా జరిగితే నా కొడుకు రాజాబాబును చూసుకోవడానికి నమ్మకమైన మనిషి నువ్వేనమ్మా. విశ్వనాథం గారు, ట్రస్టీకి సంబంధించిన పత్రాలన్నీ సావిత్రమ్మకి అప్పగించండి. బాబు గారు, మీరు అప్పగించే ఈ బాధ్యతని నా ప్రాణం ఉన్నంత వరకు భద్రంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తారు. నాకు తెలుసమ్మా, అందుకే ఇంత పెద్ద బాధ్యతను నీ మీద ఉంచాను. సావిత్రమ్మ, మరో విషయం, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే నా కొడుకు రాజాబాబుని విదేశాల్లో ఉన్న నా ఆప్తమిత్రుడు రవి దగ్గరికి పంపి చదివించు. అదే నా చిరకాల వాంఛ. బాబు, మా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టారు, కానీ ఈ లోకం మేమే ఆస్తి కోసం. ఏమన్నా, నాకు ఉపకారం చేయలేని ఈ లోకాన్ని గురించి నేను పట్టించుకోనయ్యా. బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. దుర్మార్గులు అనుకున్నంత పని చేశారు. నా ప్రాణం అడ్డు వేసి కూడా బాబు గారిని రక్షించుకోలేకపోయాను. ఇక నా బాధ్యత నువ్వు పూర్తి చేయాలి. రాజాబాబును నీ కళ్ళలో పెట్టుకొని పెంచి పెద్ద చేయాలి. సావిత్రి, రాజాబాబు ఆస్తిపాస్తులన్నీ భద్రంగా కాపాడి పెద్దయ్యాక అతనికి ఇస్తానని నాకు మాటేమో సావిత్రి. మీ మాట ప్రకారమే మన రాము కంటే ఎక్కువగా రాజాను చూసుకుంటాను. అన్నీ పోయినా సరే రాజాబాబును మాత్రం పోగొట్టుకోను. విశ్వనాథ్ గారు, రాజాబాబుని కలిసి తీసుకువెళ్ళండి. మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి ముందు నేను చెప్పినట్టు చేయండి. అలాగే. సావిత్రి, సావిత్రి, మన రాముని చింతపల్లిలో ఉన్న మా నాన్న ధర్మన దగ్గరికి పంపించు. మనం అయ్యగారి ఉప్పు తిన్నాం, అందుకు ఆయన రుణం తీర్చుకోవాలి సావిత్రి. ఎవరు? వస్తున్నా వస్తున్నా. ధర్మమ్మ గారంటే మీరేనా? అవునమ్మా, మీరే. బాబు గారు, మీ మనోడు రాము. బాబు గారు, మీ అబ్బాయి భీమన్నని ఎవరో చంపేశాడు. నా భీమన్నని చంపేశారు. మరి మీ తల్లి ఎక్కడ? అమ్మగారు, అమ్మగారు. పాపిస్తున్నాను. ఇక నీ కట్టుకథలేమి నాతో చెప్పనక్కర్లేదు. ఆడజాతిలోనే తప్పబుట్టావే నువ్వు. ఆనాడు ఆ సావిత్రి యముడితో పోట్లాడి తన భర్త సత్యవంతుణ్ణి తిరిగి తెచ్చుకుంది. కానీ నువ్వు, నిన్ను ప్రేమించి నీ మాయలో పడి కన్న తండ్రిని నన్ను కాదని నిన్ను పెళ్ళాడాడు. అలాంటి వాడిని దైవంగా భావించి నీ నెత్తును పెట్టుకు పూజించాల్సింది పోయి ఆ జమీందారు మీద మోజుపడి వాడిని నిర్లక్ష్యం చేశావు. చివరకు దురాశతో భర్తనే బలిగొన్న దౌర్భాగ్యురాలు నువ్వు. మావయ్య గారు, నన్ను ఎన్ని మాటలైనా అనండి, ఏమైనా తిట్టండి, అంతేగాని భర్తను మోసం చేసి ప్రాణం తీశానని మాత్రం నిందించకండి. నేను నిందించకు పోయినా లోకం నిన్ను ఈ మాటలే అంటుందే. తక్షణ గంచిపెళ్ళి. మావగారు, లోకానికి చెవులు తప్ప కళ్ళు లేవు. ఒక మనిషిని అన్యాయంగా వేలెత్తి చూపించడం దానికి అనాదిగా ఉన్న అలవాటు. నా బిడ్డ సాక్షిగా నేను చెబుతున్నాను, నేనే పాపం చేయలేదు. ఆ విషయం తండ్రికి తెలుసు, నా నుంచి దూరమైన ఆయనకి తెలుసు. ఈ లోకంలో 10 మంది మధ్య తలెత్తుకు బ్రతకాల్సిన వాడిని నిన్ను చెరదీసి తలవంపులు తెచ్చుకోలేను. వెళ్ళిపో. మా ఇంటిని, మా ఇంటి పేరుని, మమ్మల్ని మర్చిపోయి నీ తాడును చూసుకో. మీ అబ్బాయి గారే వెళ్ళిపోయిన తరువాత
నాకు మీ నీడలో ఉండే అర్హత కూడా లేదు. కానీ వెళ్ళిపోయే ముందు నేను అడిగేది ఒక్కటే, ఒక్కసారి నా కన్న బిడ్డని కళ్ళారా చూడనివ్వండి. వీడు మా వంశానికి వారసుడు, నా కొడుకు రక్తం పంచు పుట్టినవాడు. వీడిని నువ్వు చూడడం కాదు కదా, నీ నీరు కూడా వీడి మీద పడ్డానికి వీల్లేదు. అంతేకాదు, నువ్వు తల్లివనే మాట వాడికి ఏనాటికి తెలియకూడదు. ఎందుకో తెలుసా? చెడ్డ పేరు తెచ్చుకున్న కొడుకును తల్లి భరించగలదు కానీ చెడ్డ పేరు తెచ్చుకున్న తల్లిని కొడుకు భరించలేదు. 10 మంది నీ గురించి 10 మాట్లాడుతుంటే ఆ పసిహృదయం బాధపడుతుంది. అందుకే నువ్వు తల్లివనే నిజం వాడికి తెలియకూడదు. నేనే తప్పు చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఈ శిక్ష విధించారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి మిమ్మల్ని ఇదివరకే పోగొట్టుకున్నాను. కట్టుకున్న వాడిని శాశ్వతంగా పోగొట్టుకున్నాను. ఇప్పుడు కన్నవానికి కూడా లేని దాన్ని అవుతున్నాను. నిజానికి నాలాంటి ఆడ బ్రతకడమే అనవసరం. కానీ నా భర్తకిచ్చిన ఆఖరి మాట కోసం గుండెను బండ చేసుకుని బ్రతుకుతాను. బ్రతక్క తప్పదు కూడా. ఆగు, వెళ్లే ముద్ద ఒక్క మాట. నీ భర్తకు తండ్రినన్న గౌరవం నా మీద ఉంటే, నీ బిడ్డ రాము మీద నీకు ప్రేమే ఉంటే, ఎన్నేళ్లైనా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వే వాడి తల్లివన్న నిజాన్ని బయటికి రానివ్వనని నాకు ప్రమాణం చేసి మమతానురాగమనే చెట్టును కొట్టేడివే కాక వీళ్ళతో సహా నా మనసులోంచి పీకి పారేయాలని చూస్తున్నారా మామగారు? సరే, మీ ఇష్టం, అలాగే కానివ్వండి. నా బిడ్డ భవిష్యత్తు కోసం, మీ తృప్తి కోసం మీరు చెప్పినట్టే రాము మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను వాడి తల్లినని వాడికి ఏ రోజులా చెప్పను. ఒకవేళ వాడు ఎప్పుడైనా మా అమ్మ ఏదని మిమ్మల్ని అడిగితే మీ అమ్మ కూడా చచ్చిపోయిందని చెప్పండి. లడ్డు లడ్డు ఆనమ్మా, లడ్డు అమ్మా, లడ్డు ఇదిగోనమ్మా, లడ్డు లడ్డమ్మా, లడ్డు. సావిత్రీదేవి గారు, సావిత్రీదేవి గారు. ఏమిటి విశ్వనాథం గారు, ఇంత పొద్దునే హడావిడిగా వచ్చారు? మీరు ఈ రోజు పేపర్ చూసారా? పేపరా? లేదే. ఏ? అయితే వెంటనే చూడండి. వార్త విషాదకరమైన, అందులో మనం సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. ఢిల్లీ దగ్గర విమాన ప్రమాదం. ఢిల్లీ దగ్గర విమాన ప్రమాదమా? అవునమ్మా, ఆ విమాన ప్రమాదంలో భుజంగరావు కూడా చనిపోయాడు. కనుక ఇక మన రాజాబాబుకి ఎవరి వలన ఏ అపాయం ఉండదు. మీరు సరేనంటే రాజాబాబుని విదేశం నుంచి రప్పించేయచ్చు. వద్దు విశ్వనాథం గారు, రాజాబాబుని అక్కడే ఉండనివ్వండి. పెద్ద చదువులన్నీ పూర్తి చేసుకుని పెరిగి పెద్దవాడై వాళ్ళ నాన్నగారి వ్యాపార బాధ్యతలను చూసుకునేంత వరకు వాడిని అక్కడే ఉండనివ్వండి.